ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన పరిశుద్ధులందరికీ వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలపు వేళలో మన వాక్య ధ్యాన నిమిత్తమై అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుంచి 41వ వచనం వరకు చదువుకుందామండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం మనము చదువుకుందాం. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో యొప్పేలో ఒక స్త్రీని మనము ధ్యానం చేసుకున్నాం. యొప్పేలో ఉన్న ఒక స్త్రీని గురించి మనం ధ్యానం చేసుకుందామండి. ఆమె పేరు తబితా అని ఉన్నది. అయితే భాషాంతరమున ఆమెకి మరొక పేరు చెప్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో దోర్కా అని పేరు కలిగిన స్త్రీగా ఉంది. ఈమె దోర్కా అనగా ఫుట్ నోట్లో మనం గమనించినప్పుడు లేడీ అని చూస్తూ ఉన్నాం. లేడీ అనగా ఆమెలో చురుకుదనము కలిగిన స్త్రీగా మనం చూడవచ్చు. ఆమెలో చురుకుదనము ఉన్నదని మనం గమనించాలి ప్రియులారా. అయితే ఇక్కడ ఆమె పేరులో చురుకుదనం ఉంది, లేడీ అని పేరు ఉంది కానీ అంత మాత్రమే కాదు, ఆమె పేరులోనే కాదు కానీ ఆమె జీవితంలో కూడా చురుకుదనం కలిగి ఉన్న స్త్రీగా ఉన్నది. ఆమెలోని చురుకుదనం మనం ఆలోచన చేసినప్పుడు, ఆమెలోని చురుకుదనం మనం చూసినప్పుడు ఆమె సత్క్రియలు చేయటంలో చురుకుగా ఉన్నదని మనం గమనించాలి ప్రియులారా. ఆమె సత్క్రియలను చేయటంలో చాలా చురుకైన స్త్రీగా ఉన్నది. ఆమె ధర్మ కార్యాలు చేసింది అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ధర్మ కార్యాలు అంటే ఏ కార్యాలు చేసిందని మనం గమనించినప్పుడు ఆమెకు విధవరాండ్రకు బీదలకు వస్త్రములు ఇచ్చి ఆమె తన సత్క్రియలను పరిశుద్ధ గ్రంథంలో లిఖించుకున్నది ప్రియులారా. మనం ఆలోచన చేసినప్పుడు ఆమె జీవితంలో, ఆమె పేరులో, ఆమె చేతిలో కూడా చురుకుదనం ఉన్నదని గమనించాలి. ఆమె విధవరాండ్లను ఆదరించింది, అంగీలను కుట్టించింది. అంత మాత్రమే కాదు కానీ బీదలను కనికరించిన స్త్రీగా ఉన్నది. దోర్కా విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు దోర్కా తన చేతులకు కష్టపడి పనిచేసే విషయాన్ని నేర్పించింది. ఆమె తన చేతులను సోమరిగా ఉంచుకోలేదు ప్రియులారా. తమ చేతులను విధవరాండ్లకు చాపినట్లుగా మనం చూస్తూ ఉంది. అయితే సామెతల గ్రంథం 31వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే చేతులతో బలముగా పనిచేసిన స్త్రీగా ఉన్నది కదా. ఆమెను గురించి సామెతల గ్రంథంలో మనము జ్ఞానము కలిగిన స్త్రీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఆమె చేతులతో బలముగా పనిచేసింది. మరి ఈ దోర్కా అయితే తన చేతులతో చేసిన పని చిన్నదే అయినా బలముగా చేసినట్లుగా చూస్తున్నాం. ఆమె జీవితంలో కొన్ని విశేషమైన సంగతులను మనం ధ్యానం చేద్దామండి. తమ చేతులకు అక్కరలో ఉన్న వారికి సహాయం చేసే పనిని నేర్పించింది ప్రియులారా. ఎవరైతే అక్కరలో ఉన్నారో, ఎవరైతే తమ జీవితంలో అవసరత కలిగి ఉన్నారో వారికి తమ చేతులను చాపినదిగా ఉంది. కొంతమంది చేతులు ఎవరికైనా సహాయం చేయాలంటే తమ చేతులను వెనక్కి తీసుకుంటారు కదా, ఇచ్చే మనసే ఉండదు. కానీ ఈమె మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే ఆమె తమ చేతులను అక్కరలో ఉన్న వారికి, బీదలకు వస్త్రములు ఇచ్చుటలో చాపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం 20వ వచనం ఒకసారి మనం చదువుకుందామండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనము. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును అనే మాట చూస్తూ ఉన్నాం. అవును, దోర్కా ఇతరుల అవసరాలను గుర్తించింది, సహాయము చేసింది. దోర్కా అనగా మనం చదువుకున్నాం కదా, లేడీ అనే పేరు కలిగి ఉన్నది. లేడీ అనగా ఒక లేడీ జంతువుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అది చాలా చురుకుగా పరిగెత్తుతూ ఉంది ప్రియులారా. ఎత్తైన పర్వతాలకి, కొండల మీదకి సునాయాసంగా అది వెళ్ళిపోతూ ఉంది. ఉన్నతమైన స్థలములను అది ఆశ్రయించేదిగా ఉంది. ఏదైనా శత్రువు కనబడినప్పుడు, తన శత్రువు కనబడినప్పుడు, లేదా క్రూర జంతువులు కనబడినప్పుడు, లేదా ఉనికి తెలిసినప్పుడు అది త్వరగా పసిగట్టి త్వరగా తన కాళ్లను కొండలపైకి తీసుకువెళ్ళిపోతుంది, లేదా ఉన్నతమైన స్థలములను అది ఆశ్రయించేదిగా ఉన్నది ప్రియులారా. అలాగనే దోర్కా విషయంలో మనం గమనించినైతే దోర్కా అంటుంది, ఆమె చేసిన పనులు మనం ఆలోచన చేస్తే ఆమె ఉన్నతమైన కార్యాలు చేసింది.
ఏమి ఉన్నతమైన కార్యాలండి? తన జీవితంలో శత్రువులకు తన జీవితాన్ని అప్పగించగా, లేదా తన వారు కాకుండా వేరే వారితో సహవాసము చేయలేదు. లేడీ ఏం చేస్తుందండి? తన తన జాతి వాటిలతోనే గుంపులు గుంపులుగా అది వెళ్తుంది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఈ ఈ దోర్క తన పని ఏదై ఉన్నదో, ఏది ప్రాముఖ్యమైన పని అయి ఉన్నదో ఆ పనిని మాత్రమే చేస్తుంది. వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లకు తన కాలము గడపక ఆమె విధవరాండ్ల దగ్గర ఉంటూ వాళ్ళకు అవసరతలను గమనిస్తూ వారితో సహవాసం చేసి వారి యొక్క అక్కర్లు తెలుసుకున్నదిగా ఉన్నది. లేడీ జంతువు ఏం చేస్తుందండి? తన జాతి వాటితోనే సహవాసం చేస్తుంది. ఈమె కూడా తను ఇతరులతో, అన్యులతో, లేదంటే లోక సంబంధమైన వ్యవహారాల్లో ఆమె మునిగిపోలేదు. కానీ ఆమె ఏం చేస్తుంది? ఉన్నతమైన పని. విధవరాండ్లని చిన్న చూపు చూసే మనుషులను మనము చూస్తూ ఉన్నాం కదా ప్రియులారా. విధవరాండ్లు, అక్కర్లో ఉన్న వారిని అసహించుకునే మనుషులు మనము సమాజంలో చూస్తూ ఉన్నాం. మరి ఈమె ఏం చేస్తుంది? అలాంటి వారితోనే సహవాసము చేసింది. ప్రభు అంటూ ఉన్నాడు లేఖన భాగాల్లో, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో ఉండాలని లేఖనాలు చెప్తూ ఉన్నాయి కదా. మన సహవాసం ఎవరితో ఉండాలమ్మా? తండ్రితో, ఆయన కుమారుడైన క్రీస్తుతో ఉండాలి. విశ్వాసులమైన మనము ప్రభుతో మనము సహవాసం చేయాలి. ఆయన బిడ్డలతో మనము సహవాసం చేయాలి. అంతేకాకుండా ఆయన బిడ్డలతో కలిసి ఆ ప్రభువును స్తుతించేవారముగా, ఆయనను గణపరిచేవారముగా మనము చేయాలి. కానీ అలా కాకుండా లోకస్తులతో సహవాసం చేసినట్లయితే, మనము వారితో సహవాసం చేసి వారి ఆలోచనలో మనం చేరినట్లయితే వారు మనల్ని పాపపు ఊబిలోనికి తీసుకొని వెళ్ళిపోతారు. కనుక మన సహవాసం ఎలాగుండాలండి? దేవుని పిల్లలతో ఉండాలి. దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి. ఈమె తన సహవాసాన్ని అక్కర్లో ఉన్న వారితో చేసింది ప్రియులారా. కీర్తన గ్రంథంలో ఏమంటున్నారంటే, 1వ అధ్యాయం 1వ చరణంలో, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గంన నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మన సహవాసం, మన ఆలోచనలు ఎక్కడ ఉండకూడదు? దుష్టులలో ఉండకూడదు. దుష్టులతో కలిసి ఉండకూడదు. పాపులలో చేరొద్దు అంటున్నాడు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరొద్దని కీర్తనాకారుడు అంటున్నాడు. మరి మన ఆలోచనలు ఎక్కడున్నాయి? అపవాది ఆలోచనలు చేస్తున్నామా? దుష్టులతో కలిసి వారి ఆలోచనలో, వారి క్రియల్లో, వారి యొక్క కుట్రల్లో, వారి యొక్క మోసంలో, అనేకమైన వాటిల్లో మనము చేరి ఉన్నామేమో గమనించుకుందాం ప్రియులారా. మన సహవాసం ప్రభువుతో ఉండాలి. ప్రభువు పిల్లలతో ఉండాలి. మనము కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో గమనించినట్లుగా, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దని ప్రభువు చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన వారితో, దేవుని సంబంధమైన వారితో సహవాసం చేసి ఆ విషయమైన ఆలోచనలు, ఆత్మీయ సంబంధమైన బోధలు, ఆత్మీయ సంబంధమైన ఆలోచనలు, క్రియలు, కార్యాలు చేసుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి ప్రియులారా. మరి ఒక మాట చూసినప్పుడు, జింక లేదా లేడీ తన చూపు ఎలా ఉంటుందంటే చురుకుగా ఉంటుంది. శత్రువు యొక్క ఉనికిని కనిపెట్టి దాని చూపును త్వరగా తిప్పుకొని తన ఉన్నతమైన కొండల వైపుకు లేదా పర్వతముల వైపుకు ఎక్కి వెళ్ళిపోతుంది ప్రియులారా. అలాగే దోర్కాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఆమె శత్రువులతో సహవాసము చేయక ముసలమ్మ ముచ్చట్లకు తన జీవితాన్ని అప్పగించగా, ఆమె ఉన్నతమైన శ్రేష్టమైన జింక ఎలాగో లేదా లేడీ ఎలాగో కొండ మీదకి వెళ్ళిపోతుందో, అలాగే ఈమె ఉన్నతమైన కార్యాల వైపు సాగిపోయింది ప్రియులారా. ఈ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు ఆమెలోని విశేషమైన సంగతులు, ఈ రాత్రికాల సమయంలో మనం మాట్లాడుకుంటున్న విషయాలను బట్టి చూస్తే, లేడీ విషయంలో లేదా దోర్కా విషయంలో మనము ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు కదా. ఆమె ఉన్నతమైన స్థలములను చేరినట్లుగా, ఉన్నతమైన కార్యాల వైపు తన చూపును మరల్చినట్లుగా, మనము కూడా ప్రభువును ఆశ్రయించే వారముగా, ప్రభువు వైపు మనము ముందుకు సాగేవారంగా, ప్రభు క్రియలు మనము చేసేవారముగా ఉండాలి ప్రియులారా. ఒక మాట మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము
91వ కీర్తన 2వ చరణం చదువుకుందామండి. ఆయనే నాకు ఆశ్రయము అంటుంది. మన ఆశ్రయం ఎవరు? కీర్తనకారుడు అంటున్నాడు, ఆయనే నాకు మనుషులు కాదండి ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయం అంటుంది. నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గమని మరి ఒక చోట వ్రాయబడి ఉంది. మరి ఇలాగన మనం ఆలోచన చేస్తే నేను ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనుషులను, అధికారులను, ధనమున్న వారిని, పలుకుబడి ఉన్న వారిని ఆశ్రయిస్తున్నామేమో, మన బంధువులను, ఎవరి దగ్గర మనకు ఆశ్రయం దొరకదు. కానీ మనం ఆశ్రయించవలసిన వారం ఎవరు అయి ఉండగా ఏ ప్రభు అయినా యేసు, ఆ ఉన్నతుడైన ప్రభువుని మనము ఆశ్రయించాలి కదా. మరి అలాంటి ప్రభువుని మనం ఆశ్రయిస్తున్నప్పుడు మన జీవితంలో కొదువేమి ఉండదు, భయమేమి ఉండదు. ఏ భయమునకు బెదరని వారమై మనం ఉంటాం ప్రియులారా. దోర్కా తన జీవితంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చింది కదా. ఏంటండి దేవుని ఇష్టం? మనం చదువుకుందాం ఆ మాట కూడా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7-8 వచనాలు మనం ఆలోచన చేసుకుంటే, 58వ అధ్యాయము 7-8 వచనాలండి. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఏంటండి దేవునికి ఇష్టమైన ఉపవాసం? దేవునికి ఇష్టమైన కార్యం ఏంటంటే, ఆయనకు ఇష్టమైన పని ఆలోచన చేసినప్పుడు బీదలను కనికరించడం, వస్త్రము లేని వారు కనబడినప్పుడు వారికి వస్త్రములను దయచేసే వస్త్రములను ఇచ్చుటలో మనము ఆలోచన కలిగి దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి కదా. అయితే దోర్కా ఏం చేస్తుంది? దేవుని ఇష్టాన్ని నెరవేర్చింది కాబట్టి ఆమె ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చింది కాబట్టి ఆమె తన పేరును జీవగ్రంథంలో లిఖింపబడేటట్లు చేసుకుంది కదా. మరి నీ పేరు, నా పేరు ఎక్కడుంది? లోకంలో, సమాజంలో ఉందా? దేవుని గ్రంథంలో ఆయన రాస్తున్నాడా? మన కన్నీరు, మన ప్రార్థన, మన ఆలోచనలు, మన క్రియలు అన్ని ఆయన లెక్కించేవాడుగా ఉన్నాడు కదా. మరి మనం ఆయన చేతిలో మన పేర్లు రాయబడుతున్నాయా? ఆయన పుస్తకంలో రాస్తూ ఉన్నాడు కదా, రాయబడుతున్నాయి. ఆలోచన చేసుకుందాం. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 41వ కీర్తన 1వ వచనంలో ఆ మాట అంటాడు దావీదు భక్తుడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించు. బీదలను కటాక్షిస్తే మనకు వచ్చిన ఆపత్కాలమందు మనల్ని ఆయన తప్పిస్తాడు. మరి ఇక్కడ తబితాను గురించి ఆలోచన చేస్తే ఆమెకు ఉన్న కష్టం ఏంటి, లేదా ఆమెకు వచ్చిన ఆపత్కాలం ఏంది మనం ఆలోచన చేసినప్పుడు, బీదలను ఆదరించింది, ఆమె వస్త్రములనిచ్చి కనికరించింది, వారి యొక్క అవసరతను తీర్చింది. ఇలా తీరుస్తూ తనకు రాబోయే ఆపద ఏంటండి? దేవుని ఉగ్రత లేదా దేవుని తీర్పు నుండి తప్పించుకుంది కదా. ఆయన అడుగుతాడు, నేను ఆకలి కొని ఉండగా నీవు నాకు భోజనం పెట్టలేదు, నేను వస్త్రం లేనివాడుగా అంటే నువ్వు వస్త్రం నాకు ఇవ్వలేదని అడుగుతాడు కదా. అలాంటి తీర్పు నుండి ఈమె తప్పించుకున్నది, అలాంటి ఆపత్కాలం నుంచి ఆమె తప్పించుకున్నదిగా ప్రియులారా. ఆమెను గురించి మనము విశేషమైన సంగతులు మనము నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 144వ దావీదు కీర్తన 1వ చరణంలో ఒక మాట ఉందండి, అది చదువుకుందాం. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పిన వాడై ఉన్నాడు. నా చేతులకు యుద్ధమును, మరి నా చేతులకు యుద్ధము నేర్పుతున్నామా? వేళ్లకు పోరాటమును నేర్పుతున్నామా? దోర్కా ఏం చేసిందండి? తన వేళ్లకు సహాయము చేసే పోరాటాన్ని లేదా సహాయం చేసే యుద్ధాన్ని ఆమె నేర్పించింది. ఇతరులతో సహాయం చేసే విధానాన్ని ఆమె నేర్పించినట్లుగా చూస్తున్నాం. ఆమెలోని విశేషమైన ఆలోచనలు, విశేషమైన సంగతి, ఆమె చేసిన పని చిన్నదే కానీ ఇక్కడ ఆమెను ఆలోచన చేసినప్పుడు తన పేరును జీవ గ్రంథంలో లిఖించుకున్నట్లు కదా. మన పేర్లు మనము ప్రభు సన్నిధిలో ఉండినట్లు, ఆయన ఆలోచనలో మన పేర్లు, మన క్రియలు ఉండినట్లు మనము దేవుని పనుల ముందుకు సాగిపోదాం, ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చుదాం. దోర్కా అంటుంది,
దోర్కా ఏం చేసింది? చిన్న పని. ఏంటండి అది? ఆ పని ఏంటి? తనకున్న వస్తువులు చిన్నవే. ఏంటి? సూది లేదా దారము, చిన్న వస్త్రాలు ఆమె కలిగి ఉన్నది. అవి 3 వస్తువులతో తను చేసిన చిన్న పని వస్త్రములు కుట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. దోర్కా తాను తనకు కలిగిన ఈ 3 వస్తువులను ఆ విధవరాండ్లకు వస్త్రముల రూపంలో ఇచ్చినట్లుగా చూస్తున్నాం. తనకున్నది చిన్న వస్తువులైనా సరే ఆమె తన జీవితంలో గొప్ప పనిగా నిర్ణయించుకుంది కదా. ఆమెకు కలిగింది చిన్నవే, సూది, దారము, వస్త్రము. మరి ఆ చిన్న వస్తువుల్లోనే ఆమె ఆ విధవరాండ్లకు అవసరమైన పనులు చేసి పెట్టింది కదా. మన జీవితంలో మనకు ఎన్నో వస్తువులు ఉంటాయి, ఎన్నో విలువైన ఉంటాయి. వాటితో ప్రభు పని చేసి మనము ఆయన్ను గణపరచుదాం, ఆయన సేవను ముందుకు తీసుకుని వెళ్తాం. ఇలాగన మనము దోర్కా విషయంలో మన జీవితంలో స్త్రీలమైన మనము ఎన్నో విషయాలను నేర్చుకున్నాము కదా. మరి ఇటువంటి శ్రేష్టమైన సంగతులను మన జీవితంలో అన్వయించుకుంటూ మన చేతులకు పోరాటాన్ని నేర్పించాలి. ప్రియ ప్రభువు మనలను ఏం చేశాడు? తన చేతులతో ఆయన మనలను నిర్మించాడు. ఆయన మనకు రూపును ఏర్పరిచాడు కదా. అంత మాత్రమే కాదు కానీ ఆయన చేతులలో మన పేర్లను చెక్కుకున్నాడు. చూడుము నా చేతిలోనే నిన్ను చెక్కి ఉన్నానని అంటున్నాడు. అంతేకాదు కానీ నీ చేతులతో, నా చేతులతో, లేదా మనందరము మన చేతులతో చేసిన పాపములను బట్టి ఆయన చేతుల్లో చీలలు కొట్టించుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి మనకు రావాల్సిన శిక్షను ఆ ప్రియ ప్రభువు కల్వరి సిలువలో ఆయన మోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చేసే చిన్న కార్యాలు ఆ గ్రంథంలో లిఖించుకోవాలంటే ఆయన కొరకు మన చేతులకు పనిని, దేవునికి సంబంధించిన పనిని మనం నేర్పించే వారముగా ఉండాలి. ప్రియులారా, ఆమె దేవుని ఇష్టాన్ని నెరవేర్చింది. మరి నీవు ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నావు? నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్లయితే దేవుని గ్రంథంలో మన పేర్లు ఉండవు, కానీ ఆ ప్రభు ఇష్ట ప్రకారము మనము ఉండాలి కదా. మరి ఆ ప్రియ ప్రభు మన కోసం కల్వరి సిలువలో ప్రాణము పెట్టి నిన్ను నన్ను తన చేతుల్లో కదా దినమెల్లా నీ వైపు చేతులు చాపుతున్నాను అన్నాడు. దినమెల్లా నీ వైపు, లోబడిన జనుల వైపు దినమెల్లా నా చేతులు చాపుతాను. నీ హృదయం అనే తలుపు నొద్ద నిల్చుండి నేను తడుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఎంత ప్రేమ అండి మనం అంటే. చూడు నా తల మంచుకు తడిచిపోయింది అంటాడు కదా. పిలిచి తలుపు తీయమని పిలిచి ఆయన మంచుకు తడిచిపోయి ఉన్నాడు. ఎంతకాలము తలుపు వేసి ఉందాం, ఎంతకాలము దేవుణ్ణి దూరంగా పెడదాం. ప్రియులారా, ఆలోచిద్దాం. ఆ ప్రియ ప్రభు మన పాపములకు ప్రాయశ్చిత్తంగా తన ప్రాణమున ఇచ్చి ఉండగా మనం కూడా ఏదైనా ఉడతా భక్తిగా ప్రభువు కొరకు చిన్న పనిని మనం చేసి ఆయన మహిమార్థమై ఆయనను మహిమపరుస్తూ మన జీవితాలని వినియోగించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన మనం చేసుకొని ఈ కార్యంను ముగించుకుందాం. దయాళుడవైన మా గొప్ప దేవా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు నా ప్రభువా. దొరకావలే నా తండ్రి, మా జీవితంలో నా ప్రభువా మేము నా ప్రభువా మా చేతులకు చాచేవారముగా తండ్రి, బీదలను కనికరించేవారముగా, మీ పనిలో మేము సహాయము చేసేవారముగా మీ కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి.